జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దురంధర, గాయత్రిని ఎత్తుకొనిరా, నేను జాతకం చెప్తాను. సరే వదినా. బ్రహ్మాండంగా ఉందని గురుగారు చెప్పారు కదా అత్తయ్య. విశాల్, బయట వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని దాచిపెడతారు. అదే మనం అనుకో, ఉన్నదున్నట్టు చెప్తాం. ఈ చిట్టి తల్లి మా అమ్మ గాయత్రి దేవి అని తెలిస్తే అసూయ ద్వేషంతో ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? బ్రదర్, ముందుకెళ్ళు. పాప ఎడమ చేయి చాపు. అత్తయ్య వాళ్ళ ఆనందం కోసం చూడనివ్వండి బాబు గారు. చూడొచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని. మీ కడుపున పుట్టిన గానవి కన్నా దత్తత తీసుకున్న గాయత్రి జీవితమే తారాజువ్వలా వెలిగిపోతుందని చెప్పారు కదా బావగారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. చిన్నపిల్లలు బాగున్నా కూడా ఓరవలేవు అనుకుంటా. మీరలా అనుకుంటే నేనేం చేయలేను. ఒక్క నిమిషం ఆగండి, నేను చూస్తాను. గాయత్రి, ఎడమ చేయి చాచి ఒక్క లెంపకాయ ఇవ్వమ్మా. హే, ఏంటి చంటి పిల్లలతో కూడా కొట్టేస్తావా? పసిపిల్లలు తంతే మంచి జరుగుతుందంట. చేయి చాపు గాయత్రి. ఆగండి. అమ్మ వచ్చేసింది. మా అమ్మ వచ్చింది. విశాలాక్షి, ఇదేనా రావడం? రామ్మా. చుట్టం కన్నా ఎక్కువైపోయింది పిల్ల. నేను పిల్లనైతే ఆ జాతకం ఏదో నా ఎడమ చేయి చూసి చెప్పొచ్చుగా. నిజమే మమ్మీ. ఈ గాయత్రి చేయి చూస్తే ఏమొస్తుంది? ఈ మాయాబాలిక విశాలాక్షి చేయి చూస్తేనే తను చేసే గారడీ విద్యలు బండారాలు అన్నీ బయటపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.